సరే అదే వాళ్ళు ఇంటెన్షన్గా చేశారండి. డిఎస్పీతో మాట్లాడారు కదా, నెక్స్ట్ స్టేజ్ ఏంటో చూసి వాళ్ళతో మాట్లాడదాము. మాట్లాడి ఇప్పుడు డిఎస్పీ గారి నెంబర్ ఉన్నాయి కదా మన దగ్గర, ఇదేమో ఒక కాపీ ఉందా మన దగ్గర. మాట్లాడేటప్పుడు వాయిస్ పెట్టు, ఇది పెట్టు. అది హలో, 4/6 2024 ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి 165/2024. అందరూ కంప్లైంట్లో కూడా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అదేమో ఈరోజు ఎంక్వైరీకి వచ్చారంటే ప్రసాద్ గారు దానికి వచ్చారు. వాట్ ఈజ్ వాట్ అనేది నిజం ఏంటో చూసి చేయండి సార్. ఎందుకంటే వాంటెడ్గానే వాళ్ళు క్లీన్గా రాశారు అక్కడ. టీడీపీ జనసేన నాయకులని కంప్లైంట్లోనే వాళ్ళు రాశారు. వీళ్ళందరూ చదువుకునే పిల్లలు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏంటనేది నిజమేంటో గ్రహించి వాళ్ళకి న్యాయం చేయండి. ఈరోజు ఎంక్వైరీకి కూడా వెళ్తున్నారట కదా. అవునండి, చూడండి సార్, ఇమీడియట్గా వాళ్ళు అదే పనిగా పిల్లలు చదువుకునే పిల్లల మీద అదే పనిగా కేసులు పెట్టి హరాస్మెంట్ చేస్తున్నారు. మీరు సీరియస్ యాక్షన్ తీసుకొని మాకు మళ్ళీ ఏ విషయమో మాకు ఇమీడియట్గా చెప్పండి.